హాయ్ వ్యూవర్స్, ఒక గొప్ప విషయం, నువ్వు నేను ఈ భూమి మీద బతకడానికి గల కారణమైన గొప్ప విషయాన్ని గురించి నేను వివరిస్తాను ఈరోజు. వివరండి. ముందుగా ఒక ప్రశ్న, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే వాతావరణం మనం అసలు గుర్తుంచుకోవాల్సిన విషయం అసలు ఏంటంటే వాతావరణం పాడవడానికి కారణం ఎవరు? నువ్వు నేనే కదా. ఈ భూమి మీద ప్రపంచం మీద మానవుడు ఎప్పుడైతే పెరుగుతున్నాడో వాతావరణం కూడా క్రమక్రమంగా మారిపోతూనే ఉంది. నువ్వేమో కారులో ఏసీ, బస్సుల్లో ఏసీ, ఇంట్లో ఏసీ, ప్రతి చోట ఏసీ వేసుకుంటున్నావు. కానీ ఏదో ఒక సమయంలో బయట రాకుండా మానవుగా జూన్ వెళ్ళి జూలై వస్తుంది, వర్షాలు లేవు. ఎలా వస్తాయి వర్షాలు? ఎక్కడి నుంచి వస్తాయి వర్షాలు? ఒక మొక్క ఎప్పుడైనా నాటావా? దాని దుష్పరిమాణాలు ఇన్ని ఉన్నాయి. వాతావరణం సమతుల్యత వల్ల ఇన్ని ఉన్నాయి తెలుసా? అధిక ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, సడన్గా తుఫాన్లు రావడం, వరదలు, ఒక సమానత్వం అనేది లేదు. అలా అవడానికి కారణం ఎవరు? మనుషుడే. ఇప్పుడు మనుషులతో పాటు అతిపెద్ద ప్రమాదం ఈ భూమి మీద బతుకుతున్న ప్రతి జీవి కూడా ఉంది. కేవలం మనుషుల వల్ల. వాటికి జంతువులేంటి, పక్షులేంటి, నీటిలో బ్రతికే సకల జీవరాశులు ఏంటి, ప్రతిదీ కూడా కేవలం మనిషి వల్ల మాత్రమే పతనానికి కారణమవుతున్నాయి తెలుసా? మరి నీ వల్ల ఈ వాతావరణం మార్పు జరిగి వాతావరణం నాశనం అవ్వడానికి, భూమి నాశనం అవ్వడానికి కారణమవుతావా? తేరుకొని చక్కగా అవగాహనతో నీకు నచ్చిన ప్రదేశంలో, నీ ఇంటి దగ్గర కానీ, నీ ఇంటి గారి ప్రదేశం లేకపోతే ప్రభుత్వ స్థలాలైన రోడ్లు వారన మా చిన్నప్పుడు మా సార్లు తీసుకెళ్ళి రోడ్డు వారన బాగు చేయించి చక్కగా అక్కడ మొక్కలు నాటేవారు. ఆ ప్రదేశం ఎక్కడైతే ఖాళీ ఉందో ప్రదేశం అక్కడ మొక్కలు నాటేవాళ్ళం. ఎందుకు నాటించేవారు మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. వాతావరణం అంటే అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ గ్యాప్లోనే వాతావరణం ఎంత భయంకరంగా తయారైంది చూడండి. అది సరైన వర్షాలు లేవు. సరైన వర్షాలు లేకపోతే పంటలు పండుతాయా? పంటలు పండకపోతే నువ్వు నేను బతుకుతామా? ఆహారం కొరత ఏర్పడిద్ది. ఆహారం కొరత ఏర్పడిందంటే పక్షులేమి, జంతువులేమి అన్నీ చనిపోతాయి. అన్నీ చనిపోవడానికి కారణం ఎవరు? మన ప్రవర్తన మాత్రమే. మన ప్రవర్తన మారాలి. నువ్వేం చేయాలి? కనీసం ప్రతి ఈ ఎండాకాలం వదులుకొని మిగతా రోజుల్లో ఎక్కడైతే ప్రదేశం ఉందో అక్కడ చక్కగా మొక్కలు వేయడం ఒక అలవాటు చేయండి. 10 మందికి చెప్పండి మొక్కల గురించి. ఈ వాతావరణం అలా మారడానికి కారణం నువ్వు నేనని గుర్చేయండి వాళ్ళకి. అలా గుర్తు చేయడం వల్ల నువ్వు చేసేది ఏంటంటే ఒక మాట సహాయమే. మాట చెప్తే చాలామంది వింటారు, కొంతమంది పాటిస్తారు. ఆ కొంతమంది పాటిస్తే వాతావరణాన్ని రక్షించగలుగుతాం. కాబట్టి ఆ కొంతమందితో మీరు మాట్లాడాలి. ప్రతి ఒక్కరికి చెప్పండి వాతావరణం గురించి చెప్పాలి. అయ్యి బాబాయ్ ఒక్క పోత పోసేస్తుంది, ఫ్యాన్ వేసుకుందాం, లేకపోతే ఏసీ వేసుకుందాం. ఎన్ని రోజులు వేసుకుంటావు ఏసీ? కరెంటు బిల్లు పేలిపోతున్నాయి. మనం బయట స్వేచ్ఛగా చక్కగా ఒక పెద్ద చెట్టు నీళ్ళు కూర్చుంటే ఏసీ సరిపోద్దా? అక్కడ చిన్నగా హాయిగా పడుకుంటే ఎంత నిద్ర వస్తుంది. అక్కడ కూర్చుంటే చాలు సర్వరోగాలు మాయమైపోతాం. నీ ఏసీ ఒక లెక్క. కాబట్టి కొత్తగా మనం చేయాల్సింది ఏం లేదు. ప్రతి చోట మొక్క ఉండాలి. ప్రతి చోట ఖాళీగా ఉన్న స్థలం ఉన్న చోట చక్కగా మొక్కలు వేయండి. ప్రభుత్వ స్థలాల్లో రోడ్లు ఉంటాయి, రోడ్ల పక్కన మొక్క వేయండి. వాటిని తినకుండా వాళ్ళందరూ కాపర్లుగా కొంచెం ఒక 2 నిమిషాలు మాట్లాడితే పోయేదేముందో. 2 నిమిషాలు జీవితంలో 60-70 సంవత్సరాలు సుఖంగా ఏ రోగాలు రాకుండా బతకాలంటే ఏం చేయాలి? ఒక 2 నిమిషాలు చక్కగా మొక్కలు వేయాలని ప్రతి ఒక్కరు చెప్పాలి. ఆ మొక్కలు వేయమని చెప్తే వాళ్ళు కొంతమంది మారొచ్చు, మొక్కలు వేస్తారు. అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వినియోగం తగ్గిస్తే భూమి బాగుంటుంది. ఈ ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదని వాళ్ళకి ప్రతి ఒక్కరి విషయాన్ని అవగాహనపరచాలి. అలాగే విద్యుత్తును పొదుపుగా వాడాలి. విద్యుత్ తయారీ విధానం, అలాగే ఖర్చు అయితే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. అలాగే తయారీ వస్తువులు పునరుత్పాదక అంటే ఒక వస్తువు వాడేసినా సరే మరలా వచ్చేటట్టుగా అటువంటి వస్తువుల్ని ఎంకరేజ్ చేయాలి. అలాగే చక్కగా ఏంటంటే మన వాతావరణాన్ని మనం కాపాడుకుంటూ ఉంటే వాతావరణం మనల్ని కాపాడిద్ది. ఎన్ని రోజులు ఏసీలో తిరగగలం చెప్పండి? ఎన్ని రోజులు బస్సుల్లో, ఏసీల్లో, రూమ్లో, లేదా ఎక్కడ పడితే నువ్వు ఏసీలో ఉంటావే? అలా నువ్వు ఎన్ని రోజులు ఉండగలవు? ఏదో రోజు బయట రావాలిగా.
ఈ రూమ్లో కూర్చుంటావు, రాత్రి అంతా ఏసీలో పడుకుంటావు, మళ్ళీ పగలు మన వాతావరణం వెళ్ళాలా. అది ఆదిత్య సినిమా, బాలకృష్ణ గారి సినిమా ఆదిత్య 360 ఏదో సినిమా ఉంది కదండి, అందులో ఎంతెంత కురుగులకు తెచ్చుండే అటువంటి కాలం వచ్చేద్దామని భయం వేస్తుందండి బాబు. అందరూ కూడా కొంచెం ప్రచారం చేయండి. ఎంతసేపు రీళ్ళైనా కొన్ని వాల్యూస్ని ప్రకటించండి, కొన్ని విలువలు పాటించండి, మొక్కలు వేయండి. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు, రోగాలు విపరీతంగా పెరుగుతున్నాయంటే కారణం మన వాతావరణం వాతావరణం చెడిపోవడమే, అలాగే రకరకాల కెమికల్స్ ఆహారం తినడమే. ప్రతి ఒక్కరికి తెలుసు అని పాటిస్తే మన బ్రతుకు, పాటించకపోతే అంతా ఏమి లేదు. అందుకే అన్నారు కదా పెద్దలు, వృక్షో రక్షితి రక్షితః. చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఈ ప్రపంచం ఈ సమాజానికి చక్కటి అవసరం ఏంటంటే మంచి వాతావరణం. ఆ వాతావరణం బాగుంటే నువ్వు బాగుంటావు. కాబట్టి మనం అడిగాం కదా ప్రశ్న, ప్రపంచ వాతావరణ దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 23. ఆ మార్చి 23న ప్రపంచం మొత్తంలో కూడా వాతావరణం బాగుండాలంటే ఏ విషయాలు పాటించాలో చక్కగా వివరించడం జరిగిందనమాట. కాబట్టి డియర్ వ్యూవర్స్, కుదిరితే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క మొక్కలు నాటండి. మొక్కల విలువలను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చెప్పండి. వినినా వినపోయినా ఒక తరగతిలో ఉపాధ్యాయుడు ఉన్నాడంటే ప్రతి విద్యార్థి చెప్తూ ఉంటాడు. అందులో బాగా విని పాటించేవాడు ఉంటాడు, స్లోగా వినేవాడు ఉంటాడు, ఇంకా స్లోగా వినేవాడు ఉంటాడు. మొత్తానికి ఆ పాఠం వాళ్ళందరూ వింటారు. అదే సింపతి, అదే విధానం నువ్వు కూడా సమాజంలో కూడా ఒక బాధ్యత వహించి ఆ ఖాళీ ప్రదేశం లేకుండా ఏదో ఒక మొక్క వేయడానికి ప్రయత్నం చేయించండి. థ్యాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.